హాయ్ అండి, నేను మీ కమల. వెల్కమ్ టు ఉమన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పులిహోర. చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందు అన్నం ఉడికించుకోవాలి. ఒక గిన్నెలో 1 కప్పు బియ్యం వేసుకోవాలి. 1 కప్పు అంటే 1/2 కేజీ బియ్యం అండి. నీళ్లు వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తిరిగి మళ్ళీ నీళ్లు వేసుకొని అన్నం పొడి పొడిగా ఉండేలాగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు మామిడికాయను తురుముకుందాము. మీడియం సైజు మామిడికాయని 1 తీసుకోవాలి. పైన ఉన్న తొక్కను తీసుకోవాలి. ఇలా తొక్క తీసుకున్న మామిడికాయని చిన్న రంధ్రాలు ఉన్న వైపు కాకుండా పెద్ద రంధ్రాలు ఉన్న వైపు తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న మామిడికాయ తురుముని పక్కన పెట్టుకోవాలి. అన్నం ఆరబెట్టుకోవాలి. అన్నం ఆరబెట్టుకోవడానికి వీలుగా వెడల్పాటి గిన్నెని తీసుకొని వండుకున్న అన్నాన్ని గిన్నెలోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఆరబెట్టుకున్న అన్నంలోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా ముందు కొంచెం వేసుకొని పులుపు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు, పసుపు, మామిడికాయ తురుము అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకొని ఈ గిన్నెను పక్కన పెట్టుకుందాము. నేను తీసుకున్న మామిడికాయ తురుము మొత్తం వేయలేదు, ఈ 2 స్పూన్లు మిగిలింది. ఈ పులిహోరలోకి పోపు వేసుకోవాలి. గ్యాస్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత 3 స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత మిగిలినవి వేసుకుంటే అన్నీ సమానంగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల తాలింపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, మినపప్పు వేసుకొని ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో మీ కారానికి సరిపడా 2 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహోరకి పోపు ఎక్కువగా ఉంటేనే పులిహోర టేస్ట్ బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. గంటితో కంటే చేత్తో కలిపితేనే పులిహోర బాగా కలుస్తుంది. ఇలా కలుపుకున్న పులిహోర వెంటనే తినకుండా 5 నిమిషాల తర్వాత తింటే అన్నానికి పులుపు బాగా పట్టి పులిహోర చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.